ఈ వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈ నెల 22వ తేదీ నుంచి ప్రారంభం కానున్న గ్రామదేవత గంగానమ్మ తల్లి దసరా వేడుకలు కరపత్రాలను ఆవిష్కరించిన ఆలయ కమిటీ. జంగారెడ్డిగూడెం ముత్యాలమ్మ తల్లి దసరా శరన్నవరాత్రుల కరపత్రం ఆవిష్కరించిన ఆలయ కమిటీ సభ్యులు. పలు గ్రామాలలో నిర్వహించిన వివిధ కార్యక్రమాలలో పాల్గొన్న పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. ఈ నెల 14వ తేదీ కొయిలగూడెంలో శ్రీశక్తి పథకం సభ. ఈ నెల 13వ తేదీన జాతీయ లోక్ అదాలత్. పోలీసులతో సమావేశమైన మేజిస్ట్రేట్ కిషోర్ కుమార్. దసరా మహోత్సవాలకు జంగారెడ్డిగూడెం విజయదుర్గమ్మ తల్లి ఆలయం వద్ద రాట పూజ చేసిన ఆలయ కమిటీ, పాల్గొన్న భక్తులు. ఈ దసరాకు ఆటో డ్రైవర్లను ఆదుకోవడానికి ప్రతి ఒక్కరికి ఏడాదికి 15,000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అనంతపురం జిల్లాలో జరిగిన ఈ సమావేశంలో ఆయన ఈ విషయాన్ని తెలియజేశారు. ఇప్పుడే నేను శ్రీశక్తి ఇచ్చాను. ఈ రోజు మీ అందరికి హామీ ఇస్తున్నా, దసరా రోజున ఆటో డ్రైవర్లందరికీ వాహన మిత్ర కింద 15,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని అనౌన్స్ చేస్తున్నాను. ఎన్నికల్లో చెప్పాం, ఎన్ని కష్టాలున్నా చేస్తాం. వాహన మిత్ర కింద సంవత్సరానికి ఆటో డ్రైవర్లకి 15,000 ఇస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది మంచి కార్యక్రమం అనుకుంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, మంచి కార్యక్రమం అని. ఇది ప్రభుత్వానికి పేదవాళ్లపై నుండే ప్రేమని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. జంగారెడ్డిగూడెం పట్టణ నడిపొట్టున వెంచేసి ఉన్న గ్రామదేవత గంగానమ్మ తల్లి అమ్మవారి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు సంబంధించిన కరపత్రాలను బుధవారం ఆవిష్కరించారు. ఆలయ కమిటీ చైర్మన్ కలగర వీర్రాజు ఆధ్వర్యంలో ఆలయ కమిటీ సభ్యులు దసరా మహోత్సవాల కరపత్రాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ పండిత పురోహితులు, కమిటీ సభ్యులు, మహిళా సభ్యులు భారీ స్థాయిలో పాల్గొన్నారు. ఈ నెల 22వ తేదీ నుంచి దసరా శరన్నవరాత్రులు వైభవోపేతంగా జరుపనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ పురోహితులు పెద్దింట్ల నరసింహాచార్యులు మీడియాకు తెలియజేశారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంలో గ్రామదేవత గంగానమ్మ తల్లి దర్శనమిస్తారని, అదేవిధంగా నిత్య పూజలు, కుంకుమ పూజలతో పాటు సాయంత్రం సమయంలో వివిధ పూజాది కైంకర్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు జరుపుతున్నట్లు తెలిపారు. ఎప్పటికప్పుడు ఏ రోజు కార్యక్రమాలు ఆ రోజుతో పాటు మరుసటి రోజు జరిగే కార్యక్రమాలను సైతం పత్రికల్లోనూ సిటీ కేబుల్ నందు భక్తులకు తెలియజేసే విధంగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దసరా మహోత్సవాలకు సహకరిస్తున్న దాతలకు, భక్తులకు ప్రత్యేకంగా ఆలయ కమిటీ చైర్మన్ వీర్రాజుతో కూడిన కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. అమ్మవారి పూజాది కార్యక్రమాలలో పాల్గొనే భక్తులు ఆలయం వద్ద సంప్రదించాలని కోరారు. అక్టోబర్ 2వ తేదీ వరకు అమ్మవారు ఉత్సవాలు కన్నుల పండుగ జరుపనున్నట్లు తెలిపారు. అక్టోబర్ 3వ తేదీ చండీ హోమం, 4వ తేదీ గ్రామోత్సవం, 5వ తేదీ అన్నప్రసాద వితరణతో పాటు లడ్డు ప్రసాదాలు వేలం వేయనున్నట్లు, 9వ తేదీ అమ్మవారికి భక్తులు సమర్పించిన వస్త్రాలను వేలం నిర్వహణ వేయనున్నట్లు తెలిపారు. భక్తి శ్రద్ధలతో గ్రామదేవత గంగానమ్మ తల్లిని దర్శించి తరించాలని కోరారు. గ్రామదేవత లోకజనైనటువంటి శ్రీ 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 గంగానమ్మ అమ్మవారి దివ్య సన్నిధానంలో 22వ తేదీ నుండి కూడా దసరా మహోత్సవాలు ఆరంభ కార్యక్రమానికి నాందిగా ఈ రోజున కరపత్రాలు ఆవిష్కరణ కార్యక్రమం కమిటీ వారి ఆధ్వర్యంలో నిర్వర్తించడం జరిగింది. 22వ తేదీ సోమవారం నుండి శ్రీ గంగానమ్మ అమ్మవారి దివ్య సన్నిధానంలో నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా నిర్వహించడానికి కమిటీ వారి ఏర్పాట్లు జరుగుతున్నవి. ఈ ఏర్పాట్లలో భాగంగా 22వ తేదీ శ్రీ గంగానమ్మ అమ్మవారు ఆశ్వీజ శుద్ధ పాఠ్యమి బాలా త్రిపుర సుందరి దేవి గాను, 23వ తేదీ మంగళవారం విజయ గాయత్రీ దేవి గాను, 24వ తేదీ బుధవారం తదియ అన్నపూర్ణాదేవి గాను, 25వ తేదీ గురువారం చవితి కాచాయిని దేవి గాను, అలాగే 26వ తేదీ శుక్రవారం తక్కారక పంచమి మహాలక్ష్మీదేవి గాను, 27వ తేదీ శనివారం రోజున పంచమి లలితా త్రిపుర సుందరదేవి గాను, 28వ తేదీ ఆదివారం రోజున షష్ఠి చండికాదేవి గాను, అలాగే 29వ తేదీ సోమవారం సప్తమి మూలా నక్షత్రం సరస్వతీదేవి గాను, 30వ తేదీ మంగళవారం రోజున దుర్గాష్టమి అమ్మవారు దుర్గాదేవి గాను, 1వ తేదీ బుధవారం
మహర్నవమి అమ్మవారు ఉదయం మహిషాసురమర్దినిగా, సాయంత్రం మహాకాళికాదేవిగాను, అలాగే 2వ తేదీ గురువారం రోజున విజయదశమి అమ్మవారు రాజరాజేశ్వరి స్వరూపంలో అమ్మవారు విజయదశమి విజయోత్సవాలలో అత్యంత వైభవపేతంగా ఈ నవరాత్రి మహోత్సవాలు నిర్వహణ కార్యక్రమం అమ్మవారి యొక్క దివ్యాశీస్సులతో నిర్వహించుకోవడం జరుగుతోంది. అలాగే ఈ సంవత్సరం తగులు మిగులు రావడం చేత 11 రోజులు ఈ సంవత్సరం జరుగుతోంది. అందులో ఈ సంవత్సరం ప్రత్యేకంగా అచ్చాయిదేవి అలంకారంతో అమ్మవారు, అలాగే చండికాదేవి అలంకారంతో అమ్మవారు, ఈ 2వ అవతారాలతో అమ్మవారు మనందరికీ కూడా దర్శనమిస్తారు. అలాగే ప్రతిరోజు కూడా శ్రీ గంగానమ్మ అమ్మవారి దివ్య సన్నిధానంలో అమ్మవారి అవతార పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ప్రథమంగా 22వ తేదీ శ్రీ గంగానమ్మ అమ్మవారి దివ్య సన్నిధానంలో తెల్లవారుజామున 4:35 కలశ స్థాపనతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. అలాగే ఉదయం 8 గంటలకి శ్రీ గంగానమ్మ అమ్మవారు 22వ తేదీ సోమవారం రోజున ప్రారంభానికి నాందిగా అమ్మవారి ఉత్సవమూర్తి మేళతాళాలతో, మంగళ వాయిద్యాలతో, వేద మంత్రాలతోటి, అలాగే 108 మంది మహిళలు అమ్మవారికి శోభాయాత్రగా కలశలు ధరించి శిరస్సు యందు అమ్మవారి యొక్క ఈ శోభాయాత్ర కార్యక్రమం 22వ తేదీ సోమవారం రోజున నవరాత్రి మహోత్సవాలు ప్రారంభం జరుగుతున్నాయని తెలియటం కోసం అమ్మవారి పురవీధుల్లో విహరించిన తర్వాత పందిట్లో, ఆ చదువు పందిట్లో వేద్యం చేసి అమ్మవారికి సామూహిక కుంకుమ పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే ప్రతి సంవత్సరం కూడా శ్రీ గంగానమ్మ అమ్మవారు ఈ నవరాత్రి మహోత్సవాలలో ఉదయం ఏ అవతారంతో అయితే అమ్మవారు మనందరికీ కూడా దర్శనమిస్తున్నారో అవతార మూర్తికి సాయంత్రం 6 గంటలకి శాంతి హోమ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. ఏ అవతారంలో అమ్మవారికి ఆరాధన ఉదయం చేశారో సాయంత్రం అమ్మవారికి అగ్నిముఖంగా అమ్మవారికి అవిస్సి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం ప్రత్యేక పూజా కార్యక్రమాలు, విశేష సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా మరి 24వ తేదీ సంవత్సరం పుష్పయాగ కార్యక్రమం అని తిరుచార్నూరులో అమ్మవారికి ఏ విధంగా అయితే జరుపుతూ ఉంటారో అలాంటి పుష్పయాగాని కార్యక్రమం వేద పండితుల ఆధ్వర్యంలో 24వ తేదీ అమ్మవారు ఆ రోజుని అన్నపూర్ణాదేవిగా ఉంటారు కనుక అమ్మవారికి వివిధ రకాలైనటువంటి పుష్పాలతోటి ఉదయం 8 గంటల నుండి సాయంత్రం వరకు కూడా విశేష పుష్పాల కైంకర్యం జరుగుతుంది. ఆ తదుపరి అమ్మవారికి 108 తామర పుష్పాలతోటి అమ్మవారికి హోమ కార్యక్రమం జరుగుతుంది. దీని పుష్పయాగ కార్యక్రమం అంటారు. ఏవైనా లోప ప్రాయశ్చిత్తం కోసం ఆ పుష్పయాగం కూడా 2 సంవత్సరాలకు ఒకసారి మన సన్నిధానంలో అమ్మవారి సన్నిధానంలో జరుపుకోవడం జరుగుతోంది. అలాగే 25వ తేదీ గురువారం రోజున సహస్ర దీపాలంకరణ సేవా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఆ కార్యక్రమం రాత్రి 7 గంటలకి ఆ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అలాగే 26వ తేదీ శుక్రవారం రోజున అమ్మవారు మహాలక్ష్మీ దేవితో కొలువు ఉంటారు కనుక లోకం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని, పాటి పంటలతో సస్యశ్యామలంగా ఉండాలని, అందరూ కూడా ఆయురారోగ్య భోగభాగ్యాలతో ఉండాలని శ్రీచక్రానికి సహస్ర కుంకుమార్చన కార్యక్రమం మహిళలందరి చేత కూడా చేయడం జరుగుతుంది. కావున ఈ కార్యక్రమంలో టికెట్ తీసుకోదలిచిన వారందరూ కూడా ఆలయం వద్ద కౌంటర్లో ఈ టికెట్ తీసుకోవచ్చు. అలాగే ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక మనుడితోటి అమ్మవారికి ఆరాధనా కార్యక్రమం అమ్మ జరిపించుకుంటోంది కనుక ఈ సంవత్సరం అమ్మవారి యొక్క అనుజ్ఞతోటి కమిటీ వారి ఆధ్వర్యంలో కనక పుష్యరాగములతోటి అమ్మవారికి అర్చనా కైంకర్యం ఉంటుంది. ఇది నవరాత్రులు ప్రత్యేకమైనటువంటి పూజ, చాలా పెద్ద పూజా కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమంలో ఈ కనక పుష్యరాగ పూజా కార్యక్రమంలో పాల్గొనదలిచిన వారు కమిటీ వారిని సంప్రదించి ముందుగానే ఈ టిక్కెట్లు తీసుకోవాలి. ఇవి తక్కువగా ఉంటాయి కాబట్టి ఈ పూజలో చేయించుకునే వాళ్ళందరూ కూడా కమిటీ వారిని సంప్రదించి ఈ కనక పుష్యరాగాలతో అమ్మవారికి ఆరాధన చేయటం వలన మనకు ఉండేటువంటి సకల సౌఖ్యాలు కలిగి మన గృహమయందు వృత్తి, వ్యాపార, వ్యవసాయ, పిల్లల విద్యా వృద్ధులన్నీ కూడా జరుగుతాయి కనుక మీరందరూ కూడా ఈ కనక పుష్యరాగ కార్యక్రమంలో పూజా కార్యక్రమంలో పాల్గొనండి. అలాగే 29వ తేదీ సోమవారం రోజున మూలా నక్షత్రం అయింది కాబట్టి విద్యార్థులందరికీ కూడా ఈ యొక్క మూలా నక్షత్రం రోజున సరస్వతి పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా మీ పిల్లలందరినీ కూడా భక్తి ప్రపత్తులతోటి ఈ సరస్వతి పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహానికి మీరందరూ కూడా ఈ 11 రోజులు జరిగేటువంటి ఈ పూజా కార్యక్రమాల్లో మీరు మన ప్రజలే కాక మన గ్రామమే కాక పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా అమ్మవారి యొక్క అవతారాల్ని దర్శించుకున్నట్లయితే వారికి అందరికీ కూడా నవరాత్రి వ్రతఫలం మనందరికీ కూడా అమ్మవారు ప్రాప్తం కలుగుతుంది కాబట్టి, అమ్మవారు అనుగ్రహిస్తుంది కాబట్టి మీరందరూ కూడా ఈ నవరాత్రి మహోత్సవాల్లో జరిగేటువంటి
విశేష పూజా కైంకర్యాలు కుంకుమార్చనలో పాల్గొని అమ్మవారి యొక్క దివ్యాశిస్సులు పొందవలసిందిగా తెలియజేస్తున్నాము. అలాగే 3వ తేదీ శుక్రవారం రోజున శ్రీ గంగానమ్మ అమ్మవారి దివ్య సన్నిధానంలో అంటే విజయదశమి మరుసటి రోజు శుక్రవారం రోజున కనుక అమ్మవారికి చెడ్డు హోమం నిర్వహించడం జరుగుతుంది. అలాగే 4వ తేదీ శనివారం రోజున శ్రీ గంగానమ్మ అమ్మవారు ఉత్సవాలన్నీ కూడా పూర్తి చేసుకుని పురవీధుల్లో అమ్మవారి యొక్క దివ్య అనుగ్రహం కొరకే బ్రహ్మాండమైనటువంటి ఊరేగింపు కార్యక్రమం 4వ తేదీ శనివారం రోజున ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది. అలాగే 5వ తేదీ శ్రీ గంగానమ్మ అమ్మవారి సన్నిధిలో విశేషంగా ఈ 9 రోజులు కూడా నివేదన చేసినటువంటి లడ్డూ వేలంపాట కార్యక్రమం ఉంటుంది. ఆ తదుపరి 5వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకి మహా అన్నసమారాధన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే 9వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకి శ్రీ గంగానమ్మ అమ్మవారికి సంవత్సరం పొడుగునా వచ్చినటువంటి చీరలు, అలాగే నవరాత్రుల్లో అమ్మవారికి ధరింపు చేసినటువంటి చీరల్ని కూడా వేలంపాట కార్యక్రమం 9వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకి నిర్వహించడం జరుగుతుంది. అక్టోబర్ 9వ తేదీన ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ నవరాత్రి మహోత్సవాలలో జరిగినటువంటి కార్యక్రమాల్లో కమిటీ వారికి చేయూతనిచ్చి మనందరూ కూడా మన గ్రామదేవత మన గ్రామాన్ని ఎల్లవేళలా కాపాడి రక్షించినటువంటి తల్లి కాబట్టి మనందరూ కూడా హితోధికంగా ఇంటికి ఒక పుష్పం అయితే ఈశ్వరుడికి ఒక మాల అన్నట్లుగా అందరు భక్తులందరి సహాయ సహకారాలతోటి ఈ నవరాత్రి మహోత్సవాలు ప్రతి సంవత్సరం కూడా అత్యంత వైభవపేతంగా అమ్మవారు జరిపించుకుంటోంది. కావున ప్రతి ఒక్కరూ కూడా అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఓం శ్రీమాత్రే నమః. జై గంగానమ్మ. రైతుల పక్షాన ఎల్లప్పుడూ ఎన్డీఏ కూటమి నిలుస్తుందని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అన్నారు. మంగళవారం బర్రింకలపాడు క్యాంప్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని రైతులకు యూరియా సహా అన్ని రకాల ఎరువులు ఎలాంటి కొరత లేకుండా సరఫరా అవుతున్నాయని, అయినప్పటికీ ప్రతిపక్షాలు కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నాయని అన్నారు. వైసీపీ పార్టీకి చెందిన కొందరు రైతులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం నియోజకవర్గంలో 24 సొసైటీల పరిధిలో కుకునూరులో 50 మెట్రిక్ టన్నులు, వేలేరుపాడులో 25 మెట్రిక్ టన్నులు, జీలుగుమిల్లిలో 60 మెట్రిక్ టన్నులు, బొట్టాయిగూడెంలో 27 మెట్రిక్ టన్నులు, పోలవరంలో 70 మెట్రిక్ టన్నులు, కొయిలగూడెంలో 90 మెట్రిక్ టన్నులు, టీ నరసాపురంలో 65 మెట్రిక్ టన్నులు, మొత్తం 370 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని ఎమ్మెల్యే వివరించారు. తప్పుడు ప్రచారం చేస్తూ రైతులను మభ్యపెట్టే వారిపై త్వరలోనే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జీలుగుమిల్లి బొట్టాయిగూడెం వ్యవసాయ అధికారులు, జీలుగుమిల్లి జనసేన మండల అధ్యక్షులు పసుపులేటి రాము, టీడీపీ మండల అధ్యక్షులు సుంకవెల్లి సాయి, కూటమి నాయకులు నాలి శ్రీనివాస్, కుంజా రమేష్ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఎన్డీఏ కూటమి రైతుల్ని ఏ విధంగా ఆదుకుంటుంది అనడానికి ఒక నిదర్శనంగా నిన్న జరిగినటువంటి మీటింగ్ ఏలూరులో నాదెండ్ల మనోహర్ గారి సారథ్యంలో డాక్టర్ గారు, జేసీ గారు, అలాగే ఎమ్మెల్యేలు, అలాగే సొసైటీ డైరెక్టర్లకు సంబంధించి అందరూ కూడా నిన్న మీటింగ్ అటెండ్ అవ్వడం జరిగింది. మేము అక్కడ అందరికీ చెప్పింది ఏంటంటే ప్రతి చోట కూడా ఖచ్చితంగా ఎరువులు అనేది రైతులకు అందించాలి. అలాగే రైతులు ఏది అడిగినా సరే ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి, స్టాక్ పెట్టుకోవాలనేటువంటి అంశంపై నిన్న చర్చించడం జరిగింది. కానీ ఈరోజు ప్రతిపక్ష పార్టీ అయినటువంటి వైసీపీ పార్టీ నాయకులందరూ కూడా ఏదో అన్ని మండలాల్లో యూరియా కొరత ఉంది, ఎక్కడ కూడా స్టాక్ లేవని కొంత అలజడి సృష్టించేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోండి, ఈరోజు ఎన్డీఏ కూటమి మాత్రమే ఈరోజు రైతుల్ని ఆదుకునేటువంటి పార్టీ. ఖచ్చితంగా ఈ వైసీపీ నాయకులందరూ కూడా ఇలాగా కొన్ని అపోహలు సృష్టించి రైతులందరినీ కూడా భయభ్రాంతులు గురి చేస్తున్నారు. రైతులందరికీ మేము తెలియజేస్తున్నాం, ఎక్కడ కూడా 24 సొసైటీ పోలవరం నియోజకవర్గంలో ఎక్కడ కూడా యూరియా కొరత కానీ లేకపోతే ఇంకొక కొరత కానీ ఎక్కడ కూడా లేదు. ఖచ్చితంగా ప్రతి చోట ఈ స్టాక్ను పెట్టడం జరిగింది. ఈరోజు కుకునూరులో ప్రజెంట్ ఈ రోజుకున్నటువంటి స్టాకు 50 మెట్రిక్ టన్నులు, అలాగే వెల్లేరుపాడులో 25 మెట్రిక్ టన్నులు, జీలిగిమిల్లో 60 మెట్రిక్ టన్నులు, బుట్టాయిగూడెంలో 27 మెట్రిక్ టన్నులు, పోలవరంలో సుమారు 70 మెట్రిక్ టన్నులు, కొయిలగూడెంలో 90 మెట్రిక్ టన్నులు, టీ నరసాపురంలో 65 మెట్రిక్ టన్నులు, మొత్తం కాన్సెన్స్ కి సంబంధించి 377 మెట్రిక్ టన్నులు ఈరోజు యూరియా స్టాక్ చేయడం జరిగింది. కానీ మా సమాచారం ప్రకారం పోలవరం ప్రగడపల్లిలో కొంత అక్కడ ఇష్యూ జరిగిందని తెలిసింది. కానీ అది కావాలనే ప్రతిపక్ష పార్టీ నాయకులు చేయటం జరిగింది. అక్కడ ఎలాంటి ఇష్యూస్ లేవు. రైతులు ఎవరు కూడా మీరు అపోహలు పొందొద్దు. ఎందుకంటే యూరియా అనేది ఖచ్చితంగా మేము ప్రతి మండలానికి ఒక రోజు గ్యాప్ లో మేము
లోడ్ దింపడం జరుగుతుంది. కొంతమంది ఈ అలజడిని చూసి, అలాగే తెలంగాణలో ఏదైతే ఎరువులు దొరకట్లేదు, అలాగే కరోనా టైంలో ఏ విధంగా మనం దాచుకోవాలనేటువంటి అంశంపై ఈరోజు ప్రజలందరూ కూడా, రైతులందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఎవ్వరూ కూడా భయభ్రాంతులకు గురవద్దు. ఖచ్చితంగా అందరికీ అందించే విధంగా ఇటు పామాయిల్ తోటలు కానీ, లేకపోతే నిమ్మ తోటలు కానీ, లేకపోతే ఇంకొక వ్యవసాయానికి ప్రతి ఒక్కరు కూడా రోజు ఎన్డీఏ కూటమి తరఫున రైతులను ఆదుకునే విధంగా ముందుకు వెళ్తుంది. మీరు ఎవరు కూడా భయభ్రాంతులకు గురవి మీరు ఆందోళన చెందన అవసరం లేదు. ఖచ్చితంగా అధికారులు అలాగే ఇప్పుడు కొత్తగా ఎన్నుకోబడినటువంటి సొసైటీ డైరెక్టర్లు, అలాగే ప్రెసిడెంట్లు, వీరందరూ కూడా ఎప్పుడు మానిటరింగ్ చేస్తూ ఎక్కడ కూడా రైతులను ఇబ్బంది పెట్టే పరిస్థితి కనిపించట్లేదు. ఖచ్చితంగా రైతులందరికీ కూడా న్యాయం చేసే విధంగా ఎన్డీఏ కూటమి ముందుకు తీసుకెళ్తుంది. ఈ రోజు రైతులందరినీ కూడా ఇలాగా అలజడి సృష్టించినటువంటి వైసీపీ పార్టీకి త్వరలోనే బుద్ధి చెప్తాం. అలాగే వైసీపీలో ఉన్నటువంటి నాయకులు కావాలని ఏదంతా ప్రాపగండం చేస్తున్నారు. ఎవరో కూడా భయభ్రాంతులు గురి కావద్దు. ఖచ్చితంగా అందరికీ ఎప్పుడు కూడా అందుబాటులో ఉండే విధంగా ఈరోజు మేము స్పెషల్ గా కలెక్టర్ గారితోనూ జేసీ గారితో మాట్లాడుతున్నాం. అవసరమైతే ఇంకొక బళ్ళు ఎక్కువగా తీసుకొచ్చి రైతులకు అందించే విధంగా అందరం మీకు ఏర్పాటు చేస్తామని రైతులందరికీ మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. పాలస్తీనాలో మానవ మారణ హోమాన్ని నిలుపుదల చేయాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కమిటీ సభ్యులు కెవి రమణ డిమాండ్ చేశారు. ఈ నెల 8వ తేదీ నుండి 3 రోజుల పాటు భారత పర్యటన చేస్తున్న ఇజ్రాయెల్ ఆర్థిక మంత్రి బెజలెస్ మోట్రిచ్ పర్యటన దర్శిస్తూ దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ పిలుపు మేరకు జంగారెడ్డిగూడెం బోసుబొమ్మ సెంటర్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కమిటీ సభ్యులు కెవి రమణ మాట్లాడుతూ గత 23 నెలలుగా గాజా ప్రజలపై ఇజ్రాయెల్ సాగిస్తున్న హత్యాకాండ దుర్మార్గమైనదని, ఇది ఐక్యరాజ్య సమితి, అంతర్జాతీయ న్యాయస్థానాలు, ప్రపంచ దేశాలు ఖండిస్తున్న అమెరికా అండతో విర్రవీగుతున్న ఇజ్రాయెల్ అమాయకపు ప్రజలను నిలువునా చంపివేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికే 70,000 మంది గాజా ప్రజలను చంపివేశారని, దీంట్లో ఎక్కువ మంది పిల్లలు, మహిళలు ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు డివిజన్ అధ్యక్షులు మంచిలి రాజు, పట్టణ కార్యదర్శి ముల్లేటి శ్రీను, గంపల శ్రీను, కత్తుల వెంకటేశ్వరరావు, వసంతరెడ్డి, సత్తిబాబు, ఎండ్రపాటి శ్రీను, లక్కపాటి రామయ్య, కొత్తూరు రామయ్య, కొత్తూరు శ్రీను, దిర్సిపాము చిన్న పాల్గొన్నారు. నిరసన కార్యక్రమం చేపట్టాం. ఎందుకంటే గత 23 నెలలుగా గాజాపై అమెరికా అండతోటి ఇజ్రాయెల్ సాగిస్తున్న దురాక్రమణ దాడి, అది హమాస్ పేరు మీద, హమాస్ వాళ్ళు చంపుతున్నాం అనే పేరు మీద గాజా ప్రజలపై తీవ్రమైన దాడి చేస్తున్నారు. అమాయక ప్రజలను చంపివేస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 30,000 మంది ప్రజలను చంపివేశారు. 3 లక్షల మంది గాజా ప్రజలకి కాళ్ళు చేతులు తెగిపోయి అంగవైకల్యం చెందారు. లక్షలాది మంది గాయపడ్డారు. దుర్మార్గమైన చర్య. ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ మానవాళి నిబంధనలకు వ్యతిరేకంగా ఈ రోజు ఇజ్రాయెల్ మారణ హోమాన్ని సాగిస్తుంది. అక్కడ ఉన్నటువంటి మహిళల్ని, చిన్నపిల్లల్ని చంపివేస్తుంది. స్కూళ్ల పైన, ఆసుపత్రుల పైన బాంబులు వేసి దాడులు చేసి అక్కడ ఒక బిల్డింగ్ అంటూ లేకుండా చేసింది. ఇది దుర్మార్గమైన చర్య. ఇప్పటి వరకు అక్కడ జరిగిన దాడుల్లో అనేక మంది డాక్టర్లు చనిపోయారు. 260 మందికి పైగా విలేకరులు కూడా అక్కడ మరణించారు. ఇంత మారణ హోమాన్ని సృష్టిస్తున్న ఇజ్రాయెల్ పై ఏ దేశం కూడా తీవ్రంగా ఖండించలేకపోతుంది. వాళ్ళని తక్షణం యుద్ధం ఆపాలి. గాజాలో శాంతి నెలకొనాలి. ఇజ్రాయెల్ పై ఐక్యరాజ్య ప్రపంచవ్యాప్తంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ డిమాండ్ చేస్తుంది. జంగారెడ్డిగూడెం పట్టణంలో మధ్యస్థంగా ఉన్న విజయదుర్గమ్మ వారి వీధిలో కొలువై ఉన్న శ్రీ పంచభూత మరకత లింగేశ్వర సహిత శ్రీచక్ర సమన్విత శ్రీ 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 విజయదుర్గ అమ్మవారి దేవాలయం నందు విజయదశమి ఉత్సవాలకు రాట పూజ చేశారు. ఈ నెల 22వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు పూజాది కైంకర్యాలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవ కార్యక్రమాలు ప్రారంభోత్సవం చేయ సందర్భంగా బ్రహ్మశ్రీ ఇమ్మన్ని శశికుమార్ మార్గనిర్దేశకత్వంలో ఆలయ శాశ్వత కమిటీ చైర్మన్ మారిశెట్టి రాధాకృష్ణ అధ్యక్షతన, ఆలయ శాశ్వత కమిటీ ప్రధాన కార్యదర్శి మాడా రామ్మోహన్ రావు పర్యవేక్షణలో ఆలయ ప్రధాన అర్చకులు మోహన్ శర్మ బుధవారం ఉదయం 9:45 ఆలయ ప్రాంగణం నందు రాట పాతి పూజాది కార్యక్రమాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ శాశ్వత కమిటీ ట్రెజరర్ మారిశెట్టి అంజన్ కుమార్, ఉదయశ్రీ దంపతులు, సభ్యులు రామిశెట్టి శ్రీనివాసరావు, మోహిని దంపతులు, అభివృద్ధి కమిటీ అధ్యక్షులు గుడిమెట్ల యుగంధర్, ఉషా దంపతులు, ఉత్సవ కమిటీ అధ్యక్షులు ఎర్రం ఉదయ్ కుమార్, గీతా దంపతులు, మారిశెట్టి సత్యనారాయణ, బాలచిట్టమ్మ దంపతులు, వాసా పెంటయ్య, జొరిగే సాయిరాం పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళా కమిటీ అధ్యక్షురాలు మానేపల్లి రోహిణి, సభ్యులు వీరవల్లి శ్రీనివాసరావు, కర్పూరం మహేశ్వరరావు, చీమకుర్తి సూర్యచంద్రరావు, రాజ్ పురోహిత్, దిలీప్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ నెల 14వ తేదీన నిడదవోలులో జరిగే భవన నిర్మాణ కార్మిక సంఘం నిర్మాణ జనరల్ బాడీని జయప్రదం చేయాలని ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ రామ్మోహన్ కోరారు. భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మిక వర్గాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యానికి గురవుతున్నాయని, సంక్షేమ బోర్డులో నిధులు కేటాయించి సంక్షేమ పథకాలను పూర్తి స్థాయిలో అమలు చేయాలని కోరారు. బుధవారం ఆకివీడు మండలం దుంపగడప గ్రామంలో భవన నిర్మాణ కార్మికుల జనరల్ బాడీ సమావేశ సంఘం కార్యదర్శి శేషగిరిరావు అధ్యక్షతన జరిగింది. ఈ జనరల్ బాడీలో సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ రామ్మోహన్ పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీఓసీ కార్మికులు శేషగిరిరావు, శ్యామ్, శ్రీనివాస్, వెంకన్న, రాంబాబు, నాగప్రసాద్, సోమేశ్వరరావు, రమేష్ పాల్గొన్నారు. కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు అనుబంధంగా ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం, శ్రీ వరదరాజ స్వామి భవన నిర్మాణ కార్మిక సంఘాలు నేడు ఆకివీడు, దుంపగడప పరిసర ప్రాంతాల్లో భవన నిర్మాణ కార్మికులు యూనియన్ స్థాపించుకొని ఆ యూనియన్ ద్వారా శ్రమిస్తూ సంఘటితంగా యూనియన్ నడిపించుకోవాలని కార్మిక వర్గం నేడు పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భవన నిర్మాణ కార్మికులకి ఇప్పటికే ప్రకటించినటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి గతంలో భవన నిర్మాణ కార్మికుడు ప్రమాదం జరిగితే 5 లక్షలు అన్నారు. దాన్ని 10 లక్షలు పెంచాలి. అదే విధంగా ఇవాళ కార్మికుల కుటుంబంలో మ్యారేజ్ బెనిఫిట్స్ ని 30,000 నుంచి ₹1,00,000 పెంచాలి. అలాగే మన కార్మికులు ఇవ్వాల్సినటువంటి అన్ని కూడా గతంలో సుమారు 10 సంవత్సరాల క్రితం నమోదు చేసినటువంటి రేట్లతోటే ఇవాళ నడుస్తూ ఉంది. వాటిలన్నిట్లు కూడా పెంచి అమలు చేయాలని, అదేవిధంగా ఈ కార్మికుల యొక్క పథకాలని అమలు చేయాలని కోరుతూ ఇవాళ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో నిడదవోలు పట్టణంలో ఈ నెల 14వ తేదీన జిల్లా స్థాయి నిర్మాణ జనరల్ బాడీని నిర్వహించుకుంటా ఉన్నాం. ఈ జనరల్ బాడీకి అన్ని ప్రాంతాల నుంచి భవన నిర్మాణ కార్మికులు హాజరై ఈ మహాసభని విజయవంతం చేయాలి. రాష్ట్ర జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఆదేశాల మేరకు ఈ నెల 13వ తేదీన జరగబోయేటటువంటి జాతీయ లోక్ అదాలత్ ను ఉద్దేశించి మండల న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో పోలీస్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మండల న్యాయ సేవాధికారి సంస్థ చైర్మన్ జూనియర్ సివిల్ జడ్జి సిహెచ్ కిషోర్ కుమార్ మాట్లాడుతూ ఈ జాతీయ లోక్ అదాలత్ విజయవంతం అయ్యేలా ఎక్కువ కేసులు రాజీ అయ్యే విధంగా కక్షిదారులకు అవగాహన కల్పించాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ జాతీయ లోక్ అదాలత్ ను సహకరించాలని కోరారు. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం నందు వేంచేసి ఉన్న హరిహరసుతుడు విల్లాలి వీరుడు అయ్యప్ప స్వామి ఆలయం నందు మూల విరాట్ కు విశేష పూజలు చేశారు. అయ్యప్ప చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్వామివారికి పంచామృతాలతో పాటు విభూతి అభిషేకం చేశారు. అర్చన, అష్టోత్తర పూజలు జరిపారు. మాలాధారులతో పాటు భక్తులు సైతం స్వామివారిని దర్శించుకున్నారు. ఉచిత ప్రసాద వితరణ చేశారు. స్వామియే శరణమయ్యప్ప శరణు ఘోషతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. అయ్యప్ప మాలధారుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. మాల వేసుకునేవారు ఆలయంలో ధరించవచ్చని కోరారు. భగవాన్ శరణం భగవతి శరణం దేవన్ పాదం దేవీ పాదం భగవానే భగవతియే దేవనే దేవియే భగవాన్ శరణం భగవతి శరణం దేవన్ పాదం దేవీ పాదం భగవానే భగవతియే దేవనే దేవియే భగవాన్ శరణం భగవతి శరణం 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 అయ్యప్ప. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత, మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం అస్పారావుపేట రోడ్ వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్,
ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక, త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. జంగారెడ్డిగూడెం పట్టణ నూతన మున్సిపల్ కార్యాలయ ప్రాంగణానికి అతి సమీపంలో కొలువై ఉన్న శ్రీ 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 ముత్యాలమ్మ అమ్మవారి షష్టమ శరన్నవరాత్రి ఉత్సవాల ఆహ్వాన పత్రం బుధవారం ఉదయం అమ్మవారి ఆలయంలో ఆలయ నిర్మాణకర్త బవరిశెట్టి మురళీకృష్ణ పద్మకుమారి దంపతులతో కూడిన ఆలయ కమిటీ నిర్వహణలో ఆవిష్కరించారు. వేరంపాలెం శ్రీ బాలత్రిపుర సుందరి పీఠం ఆధ్యాత్మిక సేవా ప్రతినిధి ఇమ్మని శశికుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని ఆవిష్కరించి వివరాలు విడుదల చేశారు. ఈ నెల 22వ తేదీ నుండి అక్టోబర్ 3వ తేదీ వరకు ఉత్సవాలు ఆలయ ప్రధాన అర్చకులు ఆదిత్య మిశ్రా నేతృత్వంలో తాళ్లాయపాలెం శైవక్షేత్ర పీఠాధిపతులు పరమ పూజ్య శ్రీ 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 శివస్వామి శిష్యులు శ్రీ బ్రహ్మచారి శ్రీ విద్యా శంకరానంద స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఉత్సవ కమిటీ తోడ్పాటుతో జరుగుతాయని బవరిశెట్టి మురళీకృష్ణ తెలిపారు. ఇమ్మని శశికుమార్ మాట్లాడుతూ ఈ సంవత్సరం 11 రోజులు ఉత్సవాలు జరుగుతాయని, 10 అవతారాలతో పాటు కాత్యాయని దేవి అవతారంలో అమ్మవారు దర్శనమిస్తారని, రోజుకో విశేష ద్రవ్యాలతో జరిగే పూజలు భక్తులు వినియోగించుకోవాలని కోరారు. కేఎల్ఎన్ ధనకుమార్ మాట్లాడుతూ ఆధ్యాత్మిక మార్గంలో జీవించే వారికి దసరా వేడుకలు మరింత సాధనను అందిస్తాయని, ముత్యాలమ్మ కృప అందరిపై ఉండాలని ఆలయ కమిటీ ఎన్నో కార్యక్రమాలు ఏర్పాటు చేసిందని, భక్తులు స్వయంగా ఆచరించుకోవచ్చని అన్నారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పెనుమర్తి రామ్ కుమార్ పాల్గొని తొలి ఆహ్వాన పత్రం అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ముత్యాలమ్మ అమ్మవారి కమిటీ సభ్యులు చోడవరపు రంగాజ్యోతి దంపతులు, బవరిశెట్టి నాగేశ్వరరావు, ఆటో నారాయణ, బవరిశెట్టి నాగబాబు, పసుమర్తి రమాదేవి, సరస్వతి, బవరిశెట్టి సత్యనారాయణ, శ్రీ 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 విజయదుర్గ అమ్మవారి ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అధ్యక్షులు శ్రీ బవరిశెట్టి మురళీకృష్ణ గారు, పద్మకుమారి దంపతుల నేతృత్వంలో, అదేవిధంగా ఉత్సవ కమిటీ అధ్యక్షులు వాగ్వాల పుల్లారావు గారి నేతృత్వంలో కన్నుల పండుగ కార్యక్రమాలు నిర్వహించడానికి ఈ రోజున కరపత్ర ఆవిష్కరణ చేసే భాగ్యం కల్పించినందుకు అమ్మవారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముత్యాలమ్మ అమ్మవారి ఆలయం అంటేనే పట్టణంలో అత్యంత పురాతనంగా, అంటే మన పూర్వీకులందరూ కూడా అర్చించినటువంటి అమ్మగా ముత్యాలమ్మని చెబుతూ ఉంటారు జంగారెడ్డిగూడెం పట్టణంలో. ఆ అమ్మకి ప్రీతికరంగా ఈ 11 రోజులు, ఈ సంవత్సరం ఒక రోజు అదనంగా కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకునే భాగ్యం అమ్మ మనకు ప్రసాదించింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ 11 రోజులు జరిగేటువంటి కార్యక్రమాల్లో పాలు పంచుకొని అమ్మకి ఈ 11 రోజులు జరిగేటువంటి విశేషమైన అలంకరణలతో పాటు అర్చనలు, ఒక్కొక్క రూపానికి ఒక్కో తరహా అర్చన ఉంటుంది. ఆ అర్చనలన్నీ కూడా విశేషంగా ఈ నవరాత్రి ఉత్సవాల్లో మాత్రమే చేస్తూ ఉంటారు. అటువంటి అర్చనలో మరి వారణాసి నుంచి విచ్చేసినటువంటి ఆదిత్య మిశ్రా గారు, అదేవిధంగా భట్టు స్వామి గారు, మనందరికీ సుపరిచితులు, ప్రస్తుతం తాళాయపాలెం శివస్వామి వారి దగ్గర శిష్యరకం చేస్తున్నటువంటి వారు ఆధ్వర్యంలో ఈ పూజా కార్యక్రమాలన్నీ నిర్వహించుకోవడం, అదే రోజు ఆఖరి రోజున 3వ తేదీ విశేషంగా అమ్మవారికి ప్రీతికరంగా చండీ హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి చేయడంతో కార్యక్రమం పరిసమాప్తం అయ్యే విధంగా కార్యక్రమాలకు రూపకల్పన చేయడం, దానికి సంబంధించి విశేషమైనటువంటి విస్తృతమైనటువంటి ఏర్పాట్లు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జరిగాయి. ప్రతి ఒక్కరూ కూడా ఈ 10 రోజుల పాటు అమ్మవారిని దర్శించి ఆ మహద్భాగ్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా అందించాలనే ఉద్దేశంతో కరపత్ర రూపంలో మీ ముందుకి కార్యక్రమ వివరాలన్నింటినీ అందిస్తున్నారు. ప్రతి ఒక్కరు అమ్మవారిని దర్శించి తరించి మీ కుటుంబం అంతా కూడా శ్రేయస్సుతో ఆనందోత్సాహాలతో జీవితం అద్భుతంగా నడవాలని అమ్మని ప్రార్థిస్తూ సర్వేజన సుఖనం. అందరికీ నమస్కారం అండి. మరి జంగారెడ్డిగూడెం ప్రాంతంలో రోజు రోజుకి మరి ఈ పట్టణంలో చక్ర సహిత శ్రీ శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దేవాలయం మరి రీసెంట్గా చాలా ప్రసిద్ధి చెందింది దేవాలయాల్లో. మరి ఈ అమ్మవారి గుడికి వచ్చి మొక్కుకున్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోరికలు మరి పూర్తిగా న్యాయమైన కోరికలుగా మరి ఆ దేవత వల్ల పూర్తిగా అవుతా ఉన్నాయి. మరి ఈరోజు ప్రతి సంవత్సరం కూడా మురళి గారు వారి దంపతులు ఎంతో అత్యంత వైభవంగా మరి కార్యక్రమాన్ని, దసరా కార్యక్రమాన్ని కూడా చేపడతా ఉన్నారు. మరి ముఖ్యంగా ఈ నెల
22/9 నుండి వచ్చే నెల 2/10 గురువారం వరకు కూడా నవరాత్రి ఉత్సవాలు భాగంగా చాలా మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. మరి ఈ కార్యక్రమాలకి మరి పట్టణ ప్రజలందరూ కూడా వచ్చి మరి ఈ యొక్క సద్వినియోగం చేసుకుని మీ యొక్క కోరికల్ని అమ్మవారి దగ్గర మరి మీరు తీర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చినందుకు పేరుపైన ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మరి విశిష్ట ముఖ్య అతిథులు మరి అలాగే సోదరుడు ప్లస్ మిత్రుడు శశికుమార్ అండ్ ధనకుమార్కి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, అభినందనలు. మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటాను. అందరికీ నమస్కారం. జై ముత్యాలమ్మ, జై జై ముత్యాలమ్మ. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణం నూతన మున్సిపల్ కార్యాలయ ప్రాంగణానికి అతి సమీపంలో కొలువైన శ్రీ 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 ముత్యాలమ్మ అమ్మవారి యొక్క దివ్య ఆలయంలో శరన్నవరాత్రి వేడుకలు అత్యంత వైభవపేతంగా జరగనున్నాయి. ఈ మేరకు ఆలయ నిర్మాణకర్త బవిరిశెట్టి మురళీకృష్ణ పద్మకుమారి దంపతులతో ఉన్నటువంటి ఆలయ కమిటీ, వగ్వాల పుల్లారావు గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఉత్సవ కమిటీ సంయుక్తంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ రోజున ఈ శరన్నవరాత్రులకు సంబంధించినటువంటి కరపత్రం, ఆహ్వాన పత్రాన్ని ఆవిష్కరించేటువంటి కార్యక్రమం అమ్మవారి యొక్క దివ్య సన్నిధిలో అమ్మవారి యొక్క అనుమతి, అనుగ్రహ, ఆశీర్వాదాలతో ఏర్పాటు చేయడం జరిగింది. వీరంపాలెం శ్రీ బాలా త్రిపుర సుందరి పీఠం ఆధ్యాత్మిక సేవా ప్రతినిధి మరియు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఈమన శశికుమార్ గారు ఇచ్చేసి ఈ కార్యక్రమంలో ఈ కరపత్రాలను ఆవిష్కరించి కార్యక్రమ వివరాలను వెల్లడించారు. ప్రధానంగా ఈ సంవత్సరం 11 రోజులు వేడుకలు జరుగుతున్నాయి. ఈ 11 రోజుల వేడుకల్లో కూడా 22వ తారీఖు ఉదయం 7:10 గోపూజతో ప్రారంభమైనటువంటి ముత్యాలమ్మ సన్నిధిలోని శరన్నవరాత్రి వేడుకలు 3వ తారీఖు చండీ హోమంతో పూర్ణావతి తీసుకుని సంపూర్ణ అవుతాయి. ప్రధానంగా 2వ తారీఖు మనందరికీ తెలుసు దసరా, అదే రోజున సెమీ పూజ, ఇవన్నీ కూడా ఉంటాయి. కార్యక్రమాలకు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా ఈ ఆహ్వాన పత్రం ద్వారా భక్తులందరికీ వెల్లడిస్తూ అమ్మవారి యొక్క వివిధ రూపాల దర్శనం, వివిధ అలంకృతుల్లో ఉన్నటువంటి అమ్మవారికి విశేషమైనటువంటి అర్చన ఏ రకంగా చేయాలనేటువంటి విధి విధానాలకు కూడా ఈ ఆహ్వాన పత్రంలో పొందుపరిచారు. ఆ క్రమంలో భక్తులంతా కూడా దీన్ని వినియోగించుకోమని కోరుతున్నారు. ఆదిత్య మిశ్రా గారు ప్రధాన అర్చక స్వామిగా ఈ కార్యక్రమాలకి నేతృత్వం వహిస్తుంటే తాళాయిపాలెం శైవక్షేత్రం శివస్వామి వారి యొక్క శిష్యులు మరి శంకరానంద గిరి స్వామి వారు ప్రధానంగా ఈ కార్యక్రమాలకు సంబంధించినటువంటి 10 రోజులు జరిగేటువంటి వేడుకల్లో ప్రధాన భూమికగా నిలవనున్నారు. ఈ క్రమంలో భక్తులంతా ఈ కార్యక్రమాన్ని వినియోగించి శరన్నవరాత్రుల వేడుకల్లో పాల్గొనవలసిందిగా మరోసారి కోరుతూ ఈరోజు ఆలయ నిర్మాణకర్త బవిరిశెట్టి మురళీకృష్ణ గారి జన్మదినం కూడా కావటం విశేషంగా ఈరోజు అమ్మవారి యొక్క సన్నిధిలో ఈ కార్యక్రమాన్ని మరి ప్రారంభించుకోవడం కూడా సంతోషాన్ని ఇచ్చింది. ఆ రకంగా మరింత శక్తి ఈ బవిరిశెట్టి మురళీకృష్ణ దంపతులకి ఇచ్చి అమ్మవారు ముందు ముందు మరిన్ని కార్యక్రమాలు చేయడానికి తగ్గ శక్తి సామర్థ్యాలు సంపూర్ణంగా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. శ్రీమాత్రే నమః. ఎన్డీఏ ప్రభుత్వం పేదవారి ఆరోగ్యానికి భరోసాగా నిలుస్తుందని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అన్నారు. బుధవారం కోయిలగూడెం మార్కెట్ యార్డ్ ఆవరణలో గుండె శస్త్రచికిత్స కోసం బాధితురాలికి 2,50,000 రూపాయల ఎల్ఓసీను ఎమ్మెల్యే అందజేశారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబానికి ఈ సహాయం అందించడం పట్ల వారు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం కొయ్యలగూడెం మండలానికి చెందిన 3 లబ్ధిదారులకు సుమారు 2 లక్షల రూపాయలు విలువైన సీఎం సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే బాలరాజు అందజేశారు. తరువాత కోయిలగూడెం స్టేట్ బ్యాంక్ వీధిలో వినాయక చవితి పురస్కరించుకుని ఏర్పాటు చేసిన గణపతి మండపానికి ఎమ్మెల్యే చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. కమిటీ సభ్యులు ఎమ్మెల్యే చిర్రి బాలరాజును సత్కరించారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా కార్యదర్శి గడ్డమనుగు రవికుమార్, కరాటం ఉమా, టౌన్ ప్రెసిడెంట్ మాదేపల్లి శ్రీనివాస్, మండల అధ్యక్షులు తోట రవి, దుగ్గిన శ్రీనివాస్, కోన కుమార్ బాబు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు జడ్పీ బాలికోన్నత పాఠశాలను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి మద్రాల నాగరాజు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను జడ్పీ పాఠశాలలోనే విద్యను అభ్యసించినట్లు తెలిపారు. విద్యార్థులు బాగా చదువుకోవాలని, అప్పుడే జీవితంలో ఉన్నతంగా రాణిస్తారని అన్నారు. ఐఏఎస్ నాగరాజు సహకారంతో 25 లక్షల రూపాయల పనులు చేపట్టేందుకు ముందుకు వచ్చిన తిరువూరు ఎస్బీఐ శాఖను అభినందించారు. పాఠశాలలో కంప్యూటర్లు, ఆర్వో ప్లాంట్ అభివృద్ధుల పనుల కొరకు సహకరించినందుకు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పిఎస్ఎన్ రాజు, పాఠశాల సిబ్బంది కృతజ్ఞతలు తెలిపారు. మిమ్మల్ని మళ్ళీ కలవటం చాలా సంతోషంగా ఉంది. ఆ రోజున మిమ్మల్ని కలిసినప్పటికీ ఇప్పటికి కూడా చాలా ఇంప్రూవ్మెంట్ ఉన్నట్టు అనిపిస్తుంది. థ్యాంక్ యూ రాజు గారికి, అందరికీ కూడా నా నమస్కారాలు. టీచర్స్ కూడా నేను పోయినసారి మీకు చెప్పినట్టు నాలెడ్జ్ ఈజ్ పవర్. మనం చదివిన విద్యని మించినటువంటి సంపద ఒకటి లేదు. అందరం కూడా మనం విద్యని నమ్ముకొని ఆ విధంగా జీవితంలో మనకు సంబంధించిన వాటిని కూడా పైకి తీసుకెళ్ళాము. ఇది గర్ల్స్ హై స్కూల్ అంటే నాకు చాలా నా హృదయానికి చాలా దగ్గరైన విషయం ఇది. మీరందరూ బాగా చదువుకోవాలి. పోయినసారి మీతో మాట్లాడాను, కొంతమంది కేఎస్ అవుతా ఉన్నారు, కొంతమంది ఐఏఎస్ అన్నారు, పోలీస్ అన్నారు. ఈ యొక్క కళలన్నీ కూడా మీరు నిజం చేసుకోవాలని మీ అందరినీ
కోరుకుంటున్నాను. మీ అందరికి కూడా మంచి జరగాలి. మీరు మీ స్నేహితులతో ఆరోగ్యం విద్య మీ కుటుంబంలో అందరినీ సంతోషంగా చూసుకోవడం మనకి ఇంపార్టెంట్. ఎంజాయ్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. స్కూల్కి రావడం చాలా సంతోషకరం. పిల్లలతో మాట్లాడటం, తర్వాత స్కూల్కి చిన్న చిన్న పనులు కావాల్సిన శాంక్షన్ అందువల్ల హెడ్ మాస్టర్ గారు ఇన్వైట్ చేస్తే స్కూల్కి వచ్చి రావడం జరిగింది. స్కూల్లో చదువుకునే పిల్లలకి, తర్వాత పాఠాలు చెప్పే టీచర్స్ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. పిల్లలు బాగా చదువుకోవాలని, తర్వాత బాగా నడవడి కలిగి ఉండాలని చెప్పి, భవిష్యత్తు అందరికీ బాగుందని చెప్పి నా ఆకాంక్ష. ఈ నెల 14వ తేదీన కోయిలగూడెం మార్కెట్ యార్డ్ ఆవరణలో జరగనున్న స్త్రీ శక్తి పథకం విజయోత్సవ సభ ఏర్పాట్లను పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు బుధవారం పరిశీలించారు. సభా ప్రాంగణంలో పాల్గొనే వారికి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మహాసభకు కూటమి తరపున మహిళా నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సమన్వయ కమిటీ సభ్యులు జనసేన జిల్లా కార్యదర్శి గడ్డమనుగు రవికుమార్, శీలం వెంకటేశ్వరరావు, మొగపర్తి సోంబాబు, పారేపల్లి రామారావు, దుగ్గిన శ్రీను, కోనా కుమార్ బాబు, జనసేన మండల అధ్యక్షులు తోట రవి, టీడీపీ మండల అధ్యక్షులు పారేపల్లి నరేష్, బీజేపీ మండల అధ్యక్షులు బొలిశెట్టి వాసు, టౌన్ అధ్యక్షులు మాదేపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. దేశ 17వ ఉపరాష్ట్రపతిగా ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ విజయం సాధించినట్లు తెలిపారు. రాధాకృష్ణన్ కు 452, సుదర్శన్ రెడ్డికి 300 మొదటి ప్రాధాన్యత ఓట్లు వచ్చాయని పేర్కొన్నారు. దీంతో రాధాకృష్ణన్ 152 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఈ ఎన్నికకు బీఆర్ఎస్, బీజేడీ, శిరోమణి అకాలీదళ్ సభ్యులు దూరంగా ఉన్నారు. Shri Buchi Reddy Sudarshan Reddy has secured 300 first preference votes and Shri CP Radhakrishnan has secured 452 first preference votes. As the first preference votes secured by Shri C.P. Radhakrishnan was greater than the requisite quota, in pursuance of provisions contained in Section 11 of the Presidential and Vice Presidential Elections Act 1952, 31 of 1952, read with Rule 35 of the Presidential and Vice Presidential Election Rules 1974, I, P.C. Modi, the returning officer for the Vice Presidential Election 2025, hereby declare that Shri C.P. Radhakrishnan, Jal Bhushan, Raj Bhavan, Walkeshwar Road, Malabar Hill, Mumbai, has been duly elected to the office of Vice President of India. The result is being sent to the Election Commission of India and the Ministry of Law and Justice as per the extant provisions under Section 12 of the Presidential and Vice Presidential Election Act 1952 and Rule 35 of the Presidential and Vice Presidential Election Rules 1974. Overall, the 17th Vice Presidential election was conducted in a free, fair and orderly manner. నేపాల్ ప్రధాని సోషల్ మీడియాపై ఆంక్షలు విధించడంతో ఒక్కసారిగా ఆ దేశం భగ్గుమంది. నేపాల్ పార్లమెంట్ భవనంపై ఏకంగా దాడులు చేశారు. ఆ భవనానికి నిప్పంటించారు. ప్రజల నుంచి తిరుగుబాటు ఎదురు కావడంతో నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ రాజీనామా చేసినట్లు ప్రకటించారు. యూత్ పవర్ ఏంటో నేపాల్ యువత చాటి చెప్పారు. తీవ్ర అవినీతికి పాల్పడిందని నేపాల్ సర్కార్ కు వ్యతిరేకంగా యువత నిరసన వ్యక్తం చేశారు. ఈ దెబ్బకు మరో దారి లేక తన ప్రధాని పదవికి కేపీ శర్మ రాజీనామా చేయాల్సి వచ్చింది. నేపాల్లో కనీసం ప్రాణరక్షణ కరువైంది. మంటల్లో మాజీ ప్రధాని భార్య అగ్నికి దహనమై మరణించినట్లు సమాచారం. నేపాల్ మాజీ ప్రధాని ఘాలానాథ్ కనాల్ ఇంటికి ఆందోళనకారులు నిప్పంటించారు. ఈ ఘటనలో కనాల్ భార్య రాజ్యలక్ష్మి మంటల్లో కాలిపోగా శరీరంపై తీవ్ర గాయాలయ్యాయి. చైనా సానుభూతిపరుడైన ఆయనపై గతంలో అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కనాల్ ఇంటిపై దాడి చేసినట్లు తెలుస్తోంది. అటు మరో మాజీ ప్రధాని షేర్ బహదూర్ దేవుబాతో పాటు ఆయన భార్య, ప్రస్తుత ఫారిన్ మినిస్టర్ ప్రొటెస్టర్స్ తీవ్రంగా కొట్టిన విషయం తెలిసిందే. మరికొంతమంది నాయకులు హెలికాప్టర్ సహాయంతో మరో ప్రాంతాలకు తరలి వెళ్లిన దృశ్యాలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. ఈ నెల 22వ తేదీ నుంచి ప్రారంభం కానున్న గ్రామదేవత గంగానమ్మ తల్లి దసరా వేడుకలు, కరపత్రాలను ఆవిష్కరించిన ఆలయ కమిటీ. జంగారెడ్డిగూడెం ముత్యాలమ్మ తల్లి దసరా శరన్నవరాత్రుల కరపత్రం ఆవిష్కరించిన ఆలయ కమిటీ సభ్యులు. పలు గ్రామాలలో నిర్వహించిన వివిధ కార్యక్రమాలలో పాల్గొన్న పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. ఈ నెల 14వ తేదీ కోయిలగూడెంలో శ్రీశక్తి పథకం సభ. ఈ నెల 13వ తేదీన జాతీయ లోక్ అదాలత్.
పోలీసులతో సమావేశమైన మెజిస్ట్రేట్ కిషోర్ కుమార్. దసరా మహోత్సవాలకు జంగారెడ్డిగూడెం విజయదుర్గమ్మ తల్లి ఆలయం వద్ద రాట పూజ చేసిన ఆలయ కమిటీ, పాల్గొన్న భక్తులు. వార్తలు సమాప్తం. నమస్కారం.